సౌజన్య ఈ రోజు హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏదైతే జీవో 16 గత ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26వ తేదీన ఒక జీవోని తీసుకురావడం జరిగింది. అంటే ఈ జీవో ప్రకారం ఎవరైతే రెగ్యులర్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం. ఏదైతే 1994 యాక్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి సవరణ చేస్తూ ఈ యొక్క జీవోను తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏదైతే 10A చేరుస్తూ ఈ జీవోను తీసుకురావడం జరిగింది. 10A ప్రకారం ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు. అయితే రెగ్యులరైజ్ చేయడానికన్నా ముందు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లను పాటించాలి. అదేవిధంగా వేకెన్సీ ఉండాలి. ఆ పోస్ట్ ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్ కానీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని పనిచేస్తారో ఆ పోస్టు వేకెన్సీ ఉండాలి. అయితే అటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం జీవోను తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ జీవో పైన అప్పటి నుండి అంటే 2016 నుండి కూడా ఆ కోర్టులో కేసు నడుపుతున్నటువంటి నేపథ్యం. ఎవరైతే రెగ్యులైజ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ చెప్తూ వస్తూ కేసు వేయడం జరిగింది నిరుద్యోగులు కొద్దిమంది. సో ఇది ఒకవైపున కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో మరోవైపు రెగ్యులరైజ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొద్దిగా ప్రభుత్వానికి సానుకూలంగా ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2022-23లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 11,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువగా విద్యా వైద్య శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. కాంట్రాక్ట్ బిల్ అనే లెక్కలనే దాదాపుగా 3,000 మంది ఉన్నారు. గత ఎన్నికలకు ముందు వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ప్రస్తుతం రెగ్యులరైజ్ అయ్యి ఉద్యోగాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏదైతే సెక్షన్ 10A ఉందో 1994 యాక్ట్ లో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఈ రోజు చేయడం జరిగిందో వారందరి యొక్క పరిస్థితి ఏంటంటే దానిపైన అయితే కోర్టు యొక్క పూర్తి కాపీ ఏదైతే ఆర్డర్ కాపీ బయటకు వస్తే తప్ప ప్రస్తుతం రెగ్యులరైజ్ అయిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనే దానిపైన క్లారిటీ వస్తుంది. అయితే ఏదైతే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రెగ్యులరైజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ పోస్ట్లో ఉండేందుకు వీలైనటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కోర్టు తుది కాపీ వచ్చిన తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు అయితే తుది కాపీ రావాలి. ప్రస్తుతం రెగ్యులర్ అయినటువంటి వారి విషయంలో కోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన దానిపైన స్పష్టత రావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే పిటిషనర్ మాత్రం చెప్తున్న విషయం ఏంటంటే ఎవరినైతే రెగ్యులరైజ్ చేయడం జరిగిందో జీవో 16 రద్దు చేసింది ఈ రోజు హైకోర్టు. అదేవిధంగా రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులు మళ్ళీ అవసరమైన కాంట్రాక్ట్ ఉద్యోగులు కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఈ రోజు డైరెక్షన్స్ ఇచ్చిందని చెప్పేసి పిటిషనర్ చెప్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే మొత్తానికైతే జీవో 16 ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అయితే అది రాజ్యాంగ విరుద్ధం అని మాత్రం ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సౌజన్య.